फाइनली गोवा। सीधा गायब हो जाएगा पानी में अंदर। पानी से बालू का तूफान हो गया समंदर में, जाइए मत पानी में, खतरा है, डेंजर है, पानी में जाने का नहीं। ये जो बैठे सामने वाले, हेलो హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, చాబీస్ జర్నీ. సో చూస్తున్నారు కదా, టన్నెల్ లోపల ముందర టన్నెల్ కనిపిస్తుంది కదా, ఎక్కడ అంటే గోవాలో. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో క్లిప్ చూసి ఉంటారు, క్లైమేట్ వెదర్ గురించి చెప్తున్నారు అక్కడ బీచ్లో. సో గోవా ఇది మనము రాయచోటి నుంచి గోవాకి వెళ్ళేటప్పుడు బెంగళూరు సైడ్గా వస్తుంది ఈ టన్నెల్ అనేది. దగ్గర దగ్గర 1 నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో ఈ ట్రావెల్ అయితే వేరే లెవెల్లో ఉంది చెప్పాలంటే. ఇన్ని టోళ్ళు ఏడగడతారా ఇల్లు అని, ఇన్ని టోళ్ళు ఏడగడుతున్నారు, ఎందుకు కడుతున్నారు అని. సో పెట్రోల్ కూడా చూస్తున్నారు కదా, మనకు మన స్టేట్ ఆంధ్ర నుంచి గోవాకి చాలా డిఫరెన్స్ వస్తుంది. మనకు 114 చిల్లర ఉంది, ఇక్కడైతే మనకు 96 రూపాయలు పడుతుంది. సో అందుకని చెప్పి నేను ఇక్కడే ట్యాంక్ ఫుల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ లోకల్లో తిరగడానికి కానీ మళ్ళీ రిటర్న్ ఆంధ్రాకి అవ్వడానికి కానీ ఇక్కడే ట్యాంక్ ఫుల్ చేస్తున్నాను అనమాట. 10 లీటర్ ఇంకా వెళ్ళిన రోజు నైట్ రెస్ట్ తీసుకొని పొద్దున్నే అయితే ఇంకా బీచ్కి బయలుదేరినాము. బీచ్ వ్యూ, బీచ్లో ఎట్లా ఉంది అంతా చూసేయండి ఇంకా. థ్యాంక్ యూ. సో వాన పడతానే కూడా బయలుదేరినాము, ఇంకా చూద్దాం బీచ్లో ఎట్లుంటుందో ఏమో. సో ఫస్ట్ టైం అయితే గోవా బీచ్ రావడం జరిగింది. దీని తర్వాత ఏమేమి జరుగుతాయో ఇంకా ముందర చూడాలి. సుబ్బి రెంటాంగాడ కలర్లు, కంపెనీ వదిలిన కలర్లన్నీ ఉన్నాయి ఈడే. कितना बोला 350 200 वाला जो ड्रेस है देखो. हाँ नमा वो कितना भैया? हाँ ఓకే బై. వడా అది అంతే బాగుంటుంది, బాంబే. బీచ్ రోడ్లో వెళ్తా ఉంటే ఇక్కడ మనకు వడాపావ్ అనేది కనిపించింది. ఇంకా వడాపావ్ తినేసి డైరెక్ట్ అట్లే వెళ్ళిపోదాంలే అని చెప్పి 4 వడాపావులు చెప్పుకొని నేను కాఫీ చెప్పుకొని తాగేశాను అనమాట. సో ఇక్కడి నుంచి ఇంకా తినేసి బయలుదేరదాం. తీసుకో. సో వడాపావ్ అయితే ఒక రేంజ్లో ఉన్నింది. నాకు చాలా ఇష్టం బాంబే ఫుడ్స్లో ఇది. ఇంకా నైట్ కూడా ట్రావెలింగ్లో ఏం తినలేదని చెప్పి నేను ఇంకో బ్రెడ్ ఆమ్లెట్ కూడా చెప్పుకున్నా, అది తినేసి ఇంకా బయలుదేరినాం. ఇంకా ఫోన్లు చూస్తున్నారు కదా, మావైతే కొంచెం వాటర్ ప్రూఫ్ ఫోన్లు. ఇంకా 2 వీలర్ పార్కింగ్ ఓకే పెట్టినాడు, పే పార్కింగ్. 4 వీలర్ రెస్ట్రిక్టెడ్ అని పెట్టినాడు. అయినా లోపల ఎందుకు పెట్టినారు ఇప్పుడు డౌట్ అనమాట. ఫైనలీ గోవా. అలలు చూస్తున్నారా, అలలు. సో ఇక్కడ రెడ్ అలర్ట్ పెట్టినారనమాట, అంతకంటే లోపలికి పోయేదానికి లేదు. వావ్, పాపా
ఇది తెగిపోయింది. ఫస్ట్ ఆడదాకేమో వస్తున్నాయి, ఇక్కడ దాకా వచ్చేసినాయి నీళ్ళు. కాళ్ళు కూడా బొక్కలు పడినాయి. బాబా అలలు చూడు. సో ఇక్కడ సర్ఫ్ రెస్క్యూ కూడా పెట్టినారు. అంటే చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా ఇక్కడ దాకా ఉంటామనింది, కానీ అలలే చూస్తున్నారు కదా, అలలే ఆడికి వస్తున్నాయి. ఇంకా ఇదంతా చూసినారంటే ఇక్కడ కొంచెం స్పేస్ వచ్చింది, అంటే ఆడ ఏదైనా ఉంటుంది అది. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చేసినాయి నీళ్ళు. సో ఫుల్ బాగా బీచ్ అయితే ఫుల్. अल्लाह की जगह धरती की जगह एक मतलब पानी का तो गर्दिश क्या पैसे ఏ రే చూడరా, గోవాలో కుక్కలు కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. నువ్వు ఎప్పుడు రా వచ్చి ఎంజాయ్ చేసేది, ఇంకా యాక్ చేయండి. సో ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, అతనైతే ఫస్ట్ ఒక్కొక్క బాక్స్ వచ్చి 600 చెప్పాడు. 600 చెప్తే మేము తగ్గి అంటే లాస్ట్కి మేము తీసుకునేది వచ్చి 180 రూపాయలకి తీసుకున్నాం. 600 ఎక్కడ, 180 రూపాయలు ఎక్కడ. సో నెక్స్ట్ మన వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా వెళ్తే 180 నుంచి స్టార్ట్ చేయండి, వాళ్ళు అప్పుడు ఇంకా తగ్గుతారు. సో ఫైనలీ స్కామ్స్ అయితే చాలా జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. ఆ స్కామ్స్ అవన్నీ జరగకుండా ఉండాలంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేదా అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ కుక్క చూడండి, బాటిల్ వేస్తే సముద్రం మధ్యలో పోయి తీసుకొని వస్తుంది. ఇంకా వీళ్ళు ఏ కంట్రీ వాళ్ళో కూడా మనకు తెలియదు. మా ఫోటోలు అడిగితే ఇచ్చినారు పాపము. సో దాని తర్వాత ఇంకా ఫైనల్గా ఐ లవ్ గోవా దగ్గర ఒక SRK మూమెంట్ పెట్టేసి వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. బాయ్ బాయ్.